మళ్ళీ అక్కడ ఆయన్ని అలంకారం చెప్పాడు ఏంటంటే ఆకాశమందున్న నీవు, ఆకాశమందున్న నీవంటే ఆయన పైన కింద అదనమాట. కింద పలుకుతున్నాం అన్ని నామాల కంటే పైనామం ఆకాశమందున నీవంటే గొప్ప అలంకారమైన ఉన్నతమైన స్థానం దేవుడికి ఇచ్చాడు. ఆకాశమందున నీవు భూమి మీద నేను చేస్తున్న ప్రార్థన కానీ నీ బిడ్డలు చేస్తున్న ప్రార్థన కానీ నువ్వు వింటావు, అది నమ్మకం. 30 వచ్చింది మరి అంటే 32 వచ్చిందారు 32 వచ్చిందారు చూసారు మళ్ళీ వెంటనే 30 వచ్చిన ఏమన్నాడు, ఇక నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశమందున నీవు విని నువ్వు వింటావంటే సరిపోద్ది, కానీ ఆయనకి మహిమ రావాలి, ఆయన ఘనత రావాలి, ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించాలి, మన జపం ద్వారా ఫలాలు అర్పించాలి. ఆ విషయం ఆయన తెలుసు కనుక మళ్ళీ ఆకాశమందున నీవు విని 34 వచ్చింది మళ్ళీ చూసారండి. అదే మాట చదవట్లేదు ఆవిడ 30 వచ్చిలో చెప్పాడు, 32లో చెప్పాడు, 34లో చెప్పాడు, మళ్ళీ 36 చూసారా ఎప్పుడు పైకి చదువుతున్నాగా అంటే అదే మాటలను చాలా అనాథవా నాకైతే ఇంకెప్పుడు ఆ మాటే కదా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుడిని ఆయన హెచ్చిస్తున్నాడు. ఎలా తెలుసా, ఆకాశమందున్నావు, నువ్వు పైన ఉన్నావు, ఏ బయట చేయగలిగిన దేవుడి సమస్త సృష్టి అంతా మీ అధీనంలో ఉంది, దాని మీద నువ్వు ఉన్నావు. అది గొప్ప లోతైన భావాన్ని బట్టి ప్రతి వచనంలో 36 కూడా చదవాలమ్మా. 36 మళ్ళీ 39 చూసారండి. అది మీ ప్రాంతంలో మార్పు రావాలి. పొంగిపోయేంత గొప్ప స్థుతి నీ జీవఫలం ద్వారా ఆయనకి అందించాలి. అందుకే స్థుతిగా ఆరాధనలో ఉండాలి. 43 వచ్చింది మళ్ళీ 43 వచ్చింది చూసారండి. ఇంటికి వెళ్తే చదువుకోండి. ఈ చైనా యశు ప్రభువాన్ని ఎంతగా హెచ్చించాడు, ఇంతగా హెచ్చించి దేవుడిని ఊరుకోండి. మీరైనా నేనైనా సరే యశు ప్రభువాన్ని హెచ్చించడం ద్వారా, యశు ప్రభువాన్ని కోరడం ద్వారా, యశు ప్రభువాన్ని మరి సంబోధించి ఆయన నామాన్ని ఉచ్చరించడం ద్వారా, నా నామమును ఉచ్చరించడం ద్వారా మీరు ఆశీర్వదింపబడుతున్నారు అన్నాడు. యేసు ప్రభువా మీకు స్తోత్రం అంటే ఆశీర్వదింపబడతా ఉంటాడు. అది గొప్ప మాట చూడండి. అంచేత అక్కడ అన్న మాట ఏంటంటే నా నామమును ఉచ్చరించడం ద్వారా, ఆయన నామమును ఉచ్చరించడం ద్వారా ఆశీర్వాదం కనుక ఈ విధంగా ఆయన ఆ అధ్యయనంత దేవుని మహిమపరిచాడు. ఇంకొక చేయి చెప్తాను. ఇంకొక చేయి దినవృత్తాంతాలు 2వ గ్రంథం సేమ్ అంటే యేసు ప్రభు యొక్క నామ గంటను బట్టి మన జీవితాలు మారాలి. యేసు ప్రభు యొక్క నామాన్ని ఉచ్చరించడం ద్వారా మన జీవితాలు ఆశీర్వదింపబడాలి. అందుచేత దేవుని సంఘంలో ఆ లాజిక్ ఏంటి, ఆ కీ ఏంటి, దాని మార్గం ఏంటండి బైబిల్ గ్రంథంలో నుంచి మీరు తెలుసుకుంటే ఇప్పుడు చక్కగా యేసు ప్రభు అనే దేవుణ్ణి ఈ సొలొమోను మహారాజు గారు మోకాళ్ళ మీద ఉండి ఆకాశం చేతి ఆకాశం ఉన్న నీవు మా మాటలు వింటున్నావయ్యా, ఆకాశం అందుంటూ మా మాటలు వింటూ, ఆకాశం అందుంటూ మా మాటలు వింటూ పదే 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 ఆయన్ని మహిమపరిచాడు. అదొక పక్క. ఇప్పుడు దినవృత్తాంతాలు 2వ గ్రంథం మళ్ళీ ఒక్కొక్క చిన్న ఆయన మనకి మళ్ళీ తిన్నతో కూడయింది. ఆయన చాలా అనాలైందని చెప్పేసి నేను బద్దకించినట్టుగా మీరు బద్దకించాలి. ఒక్క నిమిషం కూడా టైం ఉండదు ఆయనకి. నేను చెప్పా ఆయన ఆ రాజ్యానికి రాజు అయినా సరే దేవుడిని మహిమపరిచాడు కనుక ఎప్పుడైతే దేవుడిని ఆ విధంగా మహిమపరిచాడో దేవుని యొక్క సన్నిధానంలో ఒక దెబ్బకి దేవుడు ప్రత్యక్షం అయిపోయాడు. వచ్చేసాడు దేవుడిని వచ్చేసాడు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం మొదటి అధ్యాయంలో 7వ వాక్యం మనం చదవాలి. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం, దినవృత్తాంతాలు 2వ గ్రంథం మొదటి అధ్యాయంలో 7వ వచనం. అదే చూసారండి, వస్తాడా రాడా? దేవుణ్ణి చంపగలిగాడు సొలొమోను మహారాజు గారు. ఎంచేత చక్కని ప్రార్థన పదే 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 ప్రార్థన చేశాడు. ఎక్కడున్నాడు దేవుడు? ఆకాశంలో ఉన్నాడు. సొలొమోను మహారాజు ఎక్కడున్నాడు? భూమి మీద ఉన్నాడు. ప్రార్థన ద్వారా దించేశాడు. అంతే ఆయనకు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకుంటున్నాడు. ఇందు లక్షణాలు దేవుడు సొలొమోనుకు చెప్పాడు. నీవు అక్కడ ఎంత స్పష్టంగా అంటే ఐశ్వర్యమునైనను, సొమ్మునైనను, ఘనతనైనను, నీ శత్రువుల ప్రాణం తీసేసేలాగను, లేకపోతే నువ్వు చాలా సంవత్సరాలు బతికే దీర్ఘాయును అడుగుతావు అనుకున్నాను నేను. ఇవన్నీ అడుగుతావు అనుకున్నాను నేను. కానీ నువ్వేమడిగావు? తెలివి జ్ఞానం 2 అడిగావు గనుక 12వ వచనం చదవాలి. కాబట్టి జ్ఞానమును తెలివిని
రాజులకైనను నువ్వు జ్ఞానం తెలివి అడిగో, ఈ మిగతా 5 అడుగుతావు అనుకున్నాను, నువ్వు అడగలేదు. కాబట్టి నేను ఎడిషనల్ గా నువ్వు అడిగిన తెలివినిస్తున్నాను, నువ్వు అడిగిన జ్ఞానం ఇస్తున్నాను. వాటితో పాటు నీకన్నా ముందుగా ఉన్న రాజులకైనను నీ ముందున్న రాజులకు గానీ నీ తర్వాత వచ్చే రాజులకు కానీ, అంటే నాన్నగారితో సైతం ఈయన ముందు రాజుగారు ఎవరు? దావీదు గారు. నీ ముందు రాజుగారి చరిత్ర గాని, వెనకాల రాబోయే రాజుల లెక్కను బట్టి గాని రాజులకైనను కలిగిన ఐశ్వర్యమును అది నిజమండి. మనం అడగడం తక్కువగా అడగాలి. ఒక మాట నీకు గుర్తు రావాలి, మీరు అడుగు వాటి గంటను అక్కడ చెప్పారు. దేవునికి వరం, మీరు అడుగు వాటి గంటను ఊహించు వాటి గంటను అధికంగా కాదండి, అత్యధికంగా చేయగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఈ విశ్వసూలు మనం గమనించాడు. అయ్యా ఒక తెలివి జ్ఞానంతో సరిపోతాయి అన్నాడంతే. నువ్వు తెలివి జ్ఞానాన్ని సరిపెట్టావు కాబట్టి నేను తెలిసినట్టుగా ఐశ్వర్యమును ఘనతను విస్తారమైన ధనాన్ని నీకు ఇస్తున్నా ఉన్నాడు. అక్కడ 3 రాష్ట్రాలు ఏం రాశాడమ్మా? తెలివియు. నీకేం కావాలో కోరిక అంటే 2 అడిగాడు. నువ్వు 2 అడిగావు కాబట్టి దాంతోపాటు విపరీతమైన ఐశ్వర్యం, విపరీతమైన సొమ్ము, విపరీతమైన ఘనతను నీకు ఇచ్చుచున్నానని చెప్పేసి ఆయన మాయమైపోయాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా.